వెల్కమ్ టు శివాజీ మ్యాథ్ హబ్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్ కాంపిటేటివ్లో అర్థమెటిక్ భాగంలో ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎల్ఐసి వంటి పోటీ పరీక్షల కోసం అర్థమెటిక్ కంటెంట్ని చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని సాల్వ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ మనం ప్రీవియస్గా 12 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినటువంటి రైల్వే వివిధ ఎస్ఎస్సి బోర్డులో ఇచ్చినటువంటి క్వశ్చన్లన్నీ మనం సాల్వ్ చేస్తున్నాం. ఇందులో ఎంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చో కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 24,000 అమౌంట్స్ టు రూపీస్ 36,000 at 12.5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. అంటే 24,000 రూపీస్ 12.5% రేట్ చొప్పున సంవత్సరానికి ఎంత టైంలో, అంటే ఎన్ని సంవత్సరాల్లో 36,000 రూపాయలు అవుతుందని ఇది ఇచ్చారు. మరి ఈ క్వశ్చన్కి సింపుల్ సొల్యూషన్, ఈ మోడల్ మనం ఒక సింపుల్ సొల్యూషన్స్ చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, స్కిప్ చేయొద్దు. చాలా చాలా ఈజీగా మనం వీటిని సాల్వ్ చేయొచ్చు. చూద్దాం. ఇక్కడ 24,000 అనేది ఉంది. 24,000, ఈ 24,000 రూపీస్ అనేది 36,000 రూపీస్ అవ్వాలి. అంటే ఇక్కడ రేషియో చూద్దాం. రేషియో చూసినట్లయితే చూడండి, 3 జీరోస్కి 3 జీరోస్ క్యాన్సిల్ చేద్దాం. 12 2s 24 అండ్ 12 3s 36, అంటే 2:3, అంటే 2 పార్టులు 3 పార్టులుగా అయింది. లేదంటే 2 యూనిట్లు మనీ 3 యూనిట్లుగా అయింది. అంటే ఎన్ని యూనిట్లు పెరిగింది ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే 1 యూనిట్ పెరిగింది. దేని నుంచి పెరిగింది? 2 యూనిట్ల నుంచి పెరిగింది. అంటే మనం పర్సంటేజ్ కట్టాలంటే 1 బై దేని నుంచి పెరిగింది? 2 నుంచి పెరిగింది. 2 యూనిట్స్ నుంచి 3 యూనిట్స్ అయింది. 1/2 ఇంటూ పర్సంటేజ్ చేయాలంటే ఇంటూ ఎంత చేయాలి? ఇంటూ 100. చూడండి, 250 టైమ్స్ 100, అంటే ఇది 50% అనేది మనకి పెరిగింది. ఈ వాల్యూ 24,000 రూపీస్ 50% పెరిగితే 36,000 అయింది. ఇప్పుడు మనకేం అడుగుతున్నారంటే, జాగ్రత్తగా చూడండి, 12.5%, అంటే సంవత్సరానికి 12.5% అయితే ఎన్ని సంవత్సరాలకి 50% అవుతుందో సరిపోతుంది కదా చూస్తే. అంటే ఇక్కడ మనం చూడండి, 12.5 ఇంటూ ఎంత చేస్తే 50 వస్తుందో చూద్దామా. చూడండి, 12.5 ఇంటూ 4 చేయండి. ఎందుకంటే 12.5 డబల్ చేస్తే 25, అలాగే 25 డబల్ చేస్తే 50, అంటే ఇక్కడ ఏమవుతుంది? 50% అవుతుంది. అంటే 50% అవ్వాలంటే 12.5% చొప్పున ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 4 ఇయర్స్ పడుతుంది. సో మీకు రైట్ ఆన్సర్ అనేది 4 ఇయర్స్ అవుతుంది. సింపుల్, వెరీ వెరీ సింపుల్. మనం సింపుల్గా దీన్ని సాల్వ్ చేసాం. ఒకసారి ఈ మోడల్ చూసుకోండి, ఎంత ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నామో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో ఇందులో చూడండి, ఎట్ a certain rate of simple interest, a certain sum of money becomes doubles of itself in 10 years. It will becomes trebles itself in, అంటే ఒక సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అనేది దానికదే 10 ఇయర్స్లో డబల్ అయితే ఎన్ని సంవత్సరాల్లో ట్రిపుల్ అవుతుంది, అంటే 3 రెట్లు అవుతుంది అంటారు. 10 సంవత్సరాల్లో 2 రెట్లు అయితే ఎన్ని సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుందని అడుగుతున్నారు. దీన్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేద్దాం. చూడండి, ఈ సమ్ ఆఫ్ మనీ అనేది కొంత సొమ్ము అనేది డబుల్ అవుతుంది. ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. 1 రూపీ తీసుకుంటే 2 రూపీస్ అవుతుంది. లేదంటే 1 యూనిట్ ఆఫ్ మనీ తీసుకుంటే 2 యూనిట్స్ అవుతుంది. డబుల్ అవ్వడం అంటే డబుల్ అంటే 2 టైమ్స్ అవుతుంది. మరి ఎన్ని యూనిట్స్ పెరిగింది? 1 యూనిట్ పెరిగింది. ఎన్ని సంవత్సరాలకి 1 యూనిట్ పెరిగింది అంటున్నారు? మనకి ఇక్కడ 10 ఇయర్స్లో డబుల్ అవుతుంది కాబట్టి 1 యూనిట్ పెరగడానికి 10 ఇయర్స్ అనేది పట్టింది. 10 ఇయర్స్ పట్టింది. మరి మనకేం అడుగుతున్నారు ఇక్కడ? అదే సొమ్ము ట్రిపుల్ అవ్వాలంటే 3 టైమ్స్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అంటారు. అంటే 1 యూనిట్ మనీ అనేది 3 టైమ్స్ అవ్వాలంటే 3 అవ్వాలి. అంటే ఇక్కడ ఎన్ని యూనిట్లు పెరగాలి? 2 యూనిట్లు పెరగాలి. మరి 2 యూనిట్లు, ఒక యూనిట్కి 10 సంవత్సరాలు పడితే 2 యూనిట్లకి 10 + 10 కదా. అంటే ఇక్కడ మనకి 20 ఇయర్స్ పడుతుంది. దీని ఆన్సర్ అనేది మనకి 20 ఇయర్స్. సో రైట్ ఆన్సర్ అనేది 20 ఇయర్స్. సింపుల్గా సాల్వ్ చేయొచ్చు దీన్ని.
నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్ నెంబర్ 15. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ట్రిబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 15 years. ఇట్ విల్ బికమ్స్ 5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్. ఇక్కడ చూసినట్లయితే కొంత సొమ్ము అనేది ఇక్కడ చూడండి ట్రిబుల్స్ 15 yearsలో 3 times అవుతుంది. అయితే ఎన్ని సంవత్సరాల్లో 5 times అవుతుందో అడుగుతున్నారు. ఇది కూడా మనం లాజికల్గా చేసినట్లయితే చూడండి 1 unit ఆఫ్ మనీ తీసుకుంటే ఇది ట్రిపుల్ అవ్వాలి, అంటే 3 times అవ్వాలంటే ఇది 3 యూనిట్లు అవ్వాలి. అంటే ఎన్ని యూనిట్లు పెరిగింది మనకి ఇక్కడ? 2 యూనిట్లు పెరిగింది. ఈ 2 యూనిట్లకి ఎన్ని సంవత్సరాలు పెట్టిందో చూడండి. ట్రిపుల్ అవ్వడానికి 15 years పెట్టింది. అంటే 2 యూనిట్లకి 15 years అనేది పట్టడం జరిగింది. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారంటే ఇట్ విల్ బికమ్స్ 5 times ఇన్ హౌ మెనీ ఇయర్స్, అంటే 5 times అవ్వాలంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 unit ఆఫ్ మనీ తీసుకుంటే ఇది 5 times అవ్వాలి. అంటే ఎన్ని యూనిట్లు పెరుగుతుంది? 4 units పెరుగుతుంది. చూడండి 2 unitsకి 15 అయితే 4లో 2 2s ఉన్నాయి కదా, 2 + 2 అంటే 15 + 15 అంతా 30 years పడుతుంది. సో మనకి 30 yearsలో ఆ సొమ్ము అనేది 5 times అవుతుంది. సో రైట్ ఆన్సర్ అనేది 30 years అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, సేమ్ మోడల్ అన్ని ఒకసారి సాల్వ్ చేస్తే మనకు ఆ మోడల్ మీద గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16లో చూడండి, ఇఫ్ an amount becomes 4 times in 7 years, in what time will this amount become 16 times at the same rate of simple interest అని ఇచ్చారు. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అనేది 4 times అవుతుంది 7 yearsలో. అంటే 1 unit ఆఫ్ మనీ తీసుకుంటే లేదంటే 1 రూపీ తీసుకుంటే 4 rupees అవుతుంది. అట్లాగా 1 unit ఆఫ్ తీసుకుంటే అది 4 times అవుతుంది. అంటే ఎన్ని యూనిట్లు పెరుగుతుంది? 3 units పెరుగుతుంది. దీనికి 7 years పట్టింది. చూడండి ఇక్కడ 7 years పట్టింది. 4 times అవడానికి 7 years పెట్టింది. అదే సొమ్ము మనకి 16 times అవ్వాలి. అంటే 1 unit తీసుకుంటే 16 times అంటే ఇంటూ 16 అంటే మనకి ఇక్కడ 15 units పెరిగింది. చూడండి 3 unitsకి 7 years అయితే 15 units అంటే 3 5s 15 కాబట్టి 7 5s ఎంత అవుతుంది? 35 years అవుతుంది. 35 years అవుతుంది. లేదంటే క్రాస్ మల్టిప్లై చేసి చెక్ చేసుకోవచ్చు. 3 × 35 105, 7 × 15 105. అంటే ఇక్కడ చూడండి 3 units పెరగడానికి కొంత సొమ్ముకి 7 సంవత్సరాలు పడితే 15 యూనిట్లు పెరగడానికి 35 సంవత్సరాలు పడుతుంది. సో ఈ మోడల్ ఎట్ ఎ గ్లాన్స్ సింపుల్గా విత్ ఇన్ 1 second ఆన్సర్ 1 or 2 secondsలో ఆన్సర్ మనం చేసేయచ్చు. చాలా ఈజీగా మనం సాల్వ్ చేస్తున్నాం. సో దయచేసి ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మళ్ళీ మనం కలుద్దాం.